మేడం నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ప్రాబ్లమ్? నేను హైదరాబాదు. మమ్మీ ఏమో ఉంటుంది. డ్యాడ్ ఏమో నేచర్‌లలో ఉంటారు మేడం. ఓకే. మమ్మీకి ముగ్గురం అక్క చెల్లెళ్ళం మేడం. నలుగురం అయితే ఒక చెల్లి చనిపోయింది మేడం. ఒక తమ్ముడు కూడా చనిపోయిండు. ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురం ఉన్నాం మేడం. ముగ్గురము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఇష్టపడి చేసుకున్నాం మేడం. చేసుకొని మా అంతలో మేము ఉంటున్నాం. డ్యాడీ ఏం సహాయం లేదు మేడం. ఎందుకని? 5గురు పిల్లల్ని కన్నాడు. భార్యని పిల్లల్ని పట్టించుకోడా ఏంటి ఆయన? ఏం పని చేస్తాడు మీ నాన్న? డాడీ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో చేశారు మేడం. అసిస్టెంట్ కమిషనర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో నాంపల్లిలో చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు మేడం. ఆ రేంజ్ ఆఫ్ వర్క్ చేసి యెస్ మేడం. భార్యని పిల్లల్ని పట్టించుకోడా? ఎందుకట్లా? మా డ్యాడీకి మమ్మీ తర్వాత ఇంకొక ఆమె ఉంది మేడం. ఆమెను చేసుకున్నాడు. ఆమె 14 ఇయర్స్ ఉండి ఆమె వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ ఇంకొక ఆమెను నాకు తిండి పెట్టనీకి ఎవరు లేరు అనేసి ఇంకొక ఆమెను పనామె ఉంది మేడం. ఆ పనామెతోటి ఉన్నాడు మేడం. ఆమెను మేమే ఎల్లగొట్టాం మేడం. ఆమెను కొన్ని రోజులు ఉంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్‌కు ఆంధ్ర నుండి వచ్చింది మేడం ఆ అమ్మాయి. ఆమె లీలారాణి. ఇప్పుడు ఆమెతోటి ఉంటున్నాడు మేడం. ఆమెకి 2 పిల్లలు మేడం. మగ పిల్లలు. మేము మమ్మీకి ముగ్గురం ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం వల్ల ఆయన ఈ పని చేశాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ అమ్మ ఆ రోజుల్లో ఏ లాయర్‌ని పెట్టుకున్నా మీ నాన్న జాబ్ పోయేది. జైలుకి వెళ్ళేవాడు. లేకపోతే కాళ్ళు పట్టుకొని బతిమలాడుకొని సెటిల్మెంట్ అన్నా చేసుకునేవాడు. అయితేను ఎందుకు ఈవిడ లీగల్‌గా ఎందుకు వెళ్ళలేదు? పైగా పోనీ ఏమన్నా ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళ కోసం నేను ఆయన భరించాను అని మీ అమ్మగారు అనుకోవడానికైనా మీరంతా లవ్ మ్యారేజ్‌లు చేసుకొని వెళ్ళిపోయారు. ఆయన కనీసం ఓ రూపాయి చిల్లిగవ్వ పెట్టల అక్కడ. ఏం చదువుకున్నారమ్మా మీరంతా? మేడం నేను మా హస్బెండ్ మా పాప నేను పొట్టతోటి ఉన్నప్పుడు మా హస్బెండ్ చనిపోయాడండి. 3 ఇయర్స్‌కే మా హస్బెండ్ చనిపోయాడు. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 28 ఇయర్స్ అవుతుంది మేడం. అబ్బబ్బా! పిల్లలు పెద్దగా ఉన్నారు మేడం. మీరు ఎన్నో అమ్మాయి? నేను ఫస్ట్ వన్. మీ తర్వాత ఇంక ఇద్దరు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు సిస్టర్స్. సిస్టర్స్ ఉన్నారు మేడం. మా మా హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా మా డ్యాడీ లేడు మేడం. నాకు పసుపొట్టు కూడా తీయలేరు. మా పాప ఉంది. ఇప్పుడు మా చెల్లెళ్ళకి కూడా ఇష్టపడి చేసుకున్నారు. వాళ్ళు ఉన్నారు మేడం. డ్యాడీ ఇప్పటి వరకు ఒక పైసా ఇవ్వలేదు మేడం. మాకు ఒక ప్లేట్ పెట్టలేరు. మాకు బంగారం వద్దు మేడం. కానీ ఏం చూడలేను మేడం. మా కష్టంతో మేమే చదువుకున్నాం మేడం. మళ్ళీ నేను మా పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, మా హస్బెండ్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయనీకి వెళ్ళాను మేడం. తర్వాత మా హస్బెండ్ చనిపోయాక ఇక మొన్న రీసెంట్‌గా 2018లో నేను ఎంఏ చేశాను మేడం. అంటే డిగ్రీ మధ్యలో కంప్లీట్ చేసి ఎంఏ కంప్లీట్ చేశాను మేడం పీజీ. ఇప్పుడు నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మేడం. ఓకే. చెల్లెళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దగైండ్రు మేడం. అది మేడం. ఏం లేదు మేడం. అమ్మ ఇప్పుడు చాలా బక్కగయిపోయింది. మాకెవ్వరు లేరు మేడం. పెద్దమ్మ, చిన్నమ్మోళ్ళు ఎవ్వరు లేరు. ఇటు డ్యాడీ తరఫు నుండి లేరు. ఇటు మమ్మీ తరఫు నుండి ఎవ్వరు లేరు మాకు. మాకు ఎవరు లేరని మా డ్యాడీ అట్లా ఆడిపిస్తుండు మేడం అంతే. ఏందంటే వీళ్ళకి ఎవరు లేరు ఏమనంటే కోర్టులేసుకోండి, కేస్ పెట్టుకోండి. మొన్న రీసెంట్‌గా మేడం నేను డాక్యుమెంట్స్ దొంగతనం చేసినానని నా పేరు మీద నాది పేరు రాసింది మేడం. నన్ను ఫోన్ చేసి పిలిపించారు. పోలీస్ స్టేషన్‌లోనా? యెస్ మేడం. ఎళ్లి మీరు ఇంటికెళ్లారా? ఆయన ఇంటికి మాట్లాడడానికి నేను ఎళ్లారా? ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళలే మేడం. మరి ఇంటికే ఎళ్ళకుండా ఒక స్టోరీ ఎలా క్రియేట్ అవుతది? వాళ్ళు నన్ను ఫోన్‌లు చేసి ఫోన్ నంబర్‌లు ఉన్నాయి మేడం. ఫోన్‌లు చేసి అమ్మ నేను మీ డ్యాడీకి కంప్లెయింట్ ఇచ్చా అంటే, సార్ నేను హైదరాబాద్‌లో ఉంటానండి. నాకసలు అక్కడ మిర్యాలగూడెం అంటే కూడా తెలియదు. నాచర్ల అంటే కూడా తెలియదు. ఏమోనమ్మా కంప్లెయింట్ ఇచ్చారు రండి అంటే, ఆల్రెడీ మాది నకరికల్‌లో కేసు నడుస్తుంది సార్. మేము పెద్ద ఏం మనుషులం. కేసు వేశారు మీరు? మేడం పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఏమి ఇచ్చా అంటే మమ్మీని బెదిరియడం మమ్మీని. నువ్వు ఇంట్లో నుండి ఎళ్ళిపో. నేను ఇల్లు అమ్ముకుంటాను. ఈ ఓహ్! వాళ్ళిద్దరూ కలిసే ఉంటారా? ఉండరు మేడం. మీ అమ్మగారు ఉండే ఇల్లు మీ నాన్నగారి పేరు మీద ఉందా? మా నాన్నగారి మీద పేరు మీద ఉంటే మేడం మాకు తెలియకుండా నా నా రెండో చెల్లికి రాసి ఇచ్చేసారు మేడం. పోన్లే ఎవరు మీ మా ఇంట్లోకే ఇచ్చారుగా. మా ఇంట్లో మా ముగ్గురికి తెలవకుండా అమ్మకు, నాకు, మా చెల్లికి తెలియకుండా మా మూడో చెల్లికి రాసిచ్చారు. ఆల్రెడీ ఆ ఇల్లు నాకు 2016లో మూడో చెల్లి అంటే వేరే ఆవిడ. నా చెల్లెనే మేడం. మా సిస్టరే మేడం. ముగ్గురం అక్కా చెల్లెళ్ళం కదా మేడం. రెండో చె రెండో చెల్లి మీకు రెండో చనిపోయింది. ఆ! నా ఓకే. వెనకామె చనిపోయింది మేడం. ఇంకొక అమ్మాయికి రాసిచ్చారు. అది డ్యాడీని అడిగాం. డ్యాడీ అదేంది డ్యాడీ మరి మాకు గదా! మా ముగ్గురికి ఏమి ఇయ్యలేరు. ఇస్తే మా ముగ్గురికి సమానంగా ఇయ్యాలి గదా! మరి మాకు ఇయ్యాలంటే నా ఇష్టము, నా ఆస్తి, నా స్వార్జితము. నేను ఎవరికన్నా ఇచ్చుకుంటాను. నేను ఎవరికన్నా దారిలో పోయే దానయ్యకైనా ఇచ్చుకుంటా నేను. నా ఇష్టం అని చెప్పిండ్రు మేడం. అంటే మేమేమన్నాం లేదు డ్యాడీ మాకు ఏమి ఇయ్యలేరు గదా! మా పిల్లలున్నారు. మా పిల్లలకు అన్న అయితడు ఎందుకు డ్యాడీ. ఆవిడకి ఒక్కదానికే ఇవ్వడం, మీకు ఇవ్వకపోవడం, సొంత భార్యకి కూడా ఇవ్వకపోవడం? మేడం చెప్తాను మేడం. నాకు ఫస్ట్ 2016లో డ్యాడీకి ఆపరేషన్ అయింది మేడం. అప్పుడు మేమే ఉన్నాం మేడం. నేను, మా బాబు, మా పాప. హ్మ్. అప్పుడు నాకు తెలియకుండా ఏం చేశాడు మేడం, అంకుల్‌ని నరసింహ అంకుల్‌ని డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్‌ని పిలిపించి వీళ్ళ నంబర్ రాసారు మేడం. అది నాకు కూడా తెలియదు. ఇచ్చేసారు మేడం. ఆయనకిచ్చాక
డాడీ ఆపరేషన్‌కి వెళ్లారు మేడం. ఎవ్వరు లేరు. నేను, మా పాప, మా బాబు. మా పాప ఎంసెట్ రాయనీకి పోయిన ఆమె కూడా సరిగ్గా రాయకుండా డాడీ కోసం వచ్చేసింది మేడం. మేమే డాడీకి 1 మంత్ నుండి అక్కడనే ఉండి డాడీ సేవలు చేసుకుంటా మేమున్నాం మేడం. ఉన్నాక డాడీ మళ్ళీ దేవుని దయలో బయటకొచ్చేసినాక డాడీ మంచిగా అయిండు. బయటకొచ్చిండు. ఆపరేషన్ అయినాక బయటకొచ్చినాక మేడం మళ్ళీ మా బాబు జాబ్ పోయింది మేడం. మా డాడీ గురించి. అప్పుడు మా దగ్గర డబ్బులు లేకుంటే మా చెవులో పోగులు, మా పాపది, బాబుది సెల్లు అవన్నీ పెట్టి డాడీకి ట్యూబులు, ఇంజెక్షన్స్ అవన్నీ. డాడీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉన్నా గాని ఏం చేసిండు మేడం, నాకు ఆపరేషన్ అయితుంది అనగానే ఆమెకు పంపించేసాడు మేడం. ఆమెకు మరి ఖర్చులు 4 ఎవరు ఆమెకు. పెడతారు? మీ దగ్గర అంత డబ్బులు ఎందుకుంటాయి? ఆ! అని ఓకే. పెట్టేస్తే ఆ నరసింహ అంకుల్‌కు ఒక లెటర్ ఏమో కవర్ ఇచ్చాడంట మేడం. డ్యాడీ తిరిగొచ్చినాక మంచిగా అయిపోయినాకొచ్చినాక, "అరే నవీన్ నీకొక అంకుల్‌కి నేను లెటర్ ఇచ్చాను తీసుకున్నావా బేటా" అంటే, "అదేంటి డ్యాడీ" అంటే, "ఏమో డ్యాడీ నాకు ఇవ్వలేరు" అంటే, "అరె ఇవ్వలేరా" అని అప్పుడు మళ్ళీ డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ నరసింహ అంకుల్‌ని పిలిపించి, "ఏం సార్ ఇయ్యలేరా మా పాపకి కవర్ ఇమ్మని" అంటే, "అరె ఇయ్యలేను సార్" అని అప్పుడు డ్యాడీ తెప్పించిండు మేడం. తెప్పించి, "అరె నవీన్ తీసుకోరా" అంటే, "ఏంటి డ్యాడీ" అదంటే, "తీరా ఓపెన్ చెయి" అంటే ఆవ అది ఓపెన్ చేశాను మేడం. దాంట్లో నా పేరు మీద వీలునామా రాసింది మేడం. వీలునామా రాసి ఈ ఇల్లు నా ఏమనైతే మా పాపకిచ్చేయండి. ఈ పాపకు నేను కింద ఇస్తున్నా అనేసి నాకు రాసిచ్చారు మేడం. రాసిస్తే నాకెందుకు డ్యాడీ నాకు ఒక్కనికొద్దు. నా చెల్లెళ్ళకి కూడా ఇయ్యండి. వాళ్ళ ఉసురు నాకొద్దు. ఎందుకంటే మేము ముగ్గురం ఒకటే. ఆడపిల్లలది మంచిది కాదు డ్యాడీ అని నేను డ్యాడీకి చెప్పాను మేడం. అంటే తీసుకోరా నేను ఇస్తున్నా కదా అని ఆ పేపర్స్ అవన్నీ నాకిచ్చారు. "ఒరేయ్! నాకేమన్నా అయిందంటే నీకే" మళ్ళీ గిఫ్టెడ్‌గా మళ్ళీ డ్యాడీ గిఫ్టెడ్‌గా ఇచ్చారు మేడం. అది అలాగే పెట్టుకున్నాను మేడం. 2016లో ఇచ్చింది మేడం. మొన్న నాకు తెలియకుండా మాకు తెలవకుండా మా ఆ చెల్లికి గిఫ్ట్ క్యాన్సిల్ చేసి మీ సిస్టర్‌కి ఇచ్చాడా? రిజిస్ట్రేషన్ చేయించారు. పోనీ టీచర్ మేడం మా చెల్లికి ఇవ్వనియండి. పాపం దానికి ఇల్లు లేదు. మా ఇద్దరికంటే మా అత్తగారిది కొంచెం వచ్చింది మేడం. ఇచ్చారు. కానీ మా అత్తగారిది వచ్చింది కానీ రిజిస్ట్రేషన్ కాలేదు మేడం మాకు. ఇచ్చారు మేడం. ఇచ్చాక కనీసం మా చెల్లెనన్నా చెప్పాలి కదా! ఇప్పుడు అమ్మని ఎల్లగొడతారు. నాకు ఇల్లు లేకున్నా నా ఇల్లు డ్యాడీ నాకు పేరు మీద రాసిండు. మీరెళ్ళిపోండిగ. ఇగ నువ్వు పోవాల్సిందే మా అమ్మ. సదురుకో అన్నీ సదురుకో. ఇగ నా పేరు మీద ఏంది? ఇగ మొత్తం ఇగ చదురుకో అని మా అమ్మని టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది టీచర్. హ్మ్. మొదలుపెట్టారు మేడం. ఇలా చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో నకరికల్ పోలీస్ స్టేషన్‌లో మేమెళ్లి చెప్పాము. ఇట్లా డ్యాడీ మమ్మీని ఇట్లా చేస్తుండ్రు. బాధ ఇట్లా చేస్తుండ్రు. మాకిట్లా రాసిచ్చి ఇట్లా మా అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలు పెట్టిస్తుర్రు సార్. అంటే డ్యాడీ చెప్తే మా ఎమ్మెల్యే దగ్గరికెళ్ళండంటే వీరేశం ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాం మేడం. వెళ్ళి మా మొర ఆలకిస్తాను చెప్తాను. సార్ ఏం చేశారు, "ఉండమ్మా నేను పంపిస్తానని పెద్ద మనుషులను పంపించి పొండమ్మా పోండి. ఆ పిల్లలకు ఆడపిల్లలు రోడ్ మీదకొచ్చిర్రు. న్యాయం చేయమనండి సార్‌ని పిలిపియండి. ఆ పెద్ద మనిషిని పిలిపించి అడగండి" అంటే డ్యాడీని, చెల్లెను మమ్మల్ని అందరిని పిలిపించారు మేడం. మేము నగరికెళ్ళెళ్ళాం. అమ్మని తీసుకొని నగరికెళ్ళెళ్ళాం. నగరికెళ్ళెళ్ళి పిలిపిస్తే మేడం అక్కడ మా చెల్లెళ్ళు మేము గొడవ పెడితే డ్యాడీ మంచిగా నవ్వుకుంటా మేడం. మంచిగా నవ్వుకుంటా మంచిగున్నాడు మేడం. ఉండేసి ఆహ్ మేము కొట్లాట పెట్టుకుంటే మేడం డ్యాడీ మెల్లగా ఎళ్ళిపోయిండు. "ఏమయ్యా ఆడపిల్లల్ని అట్లా సతాయిస్తావు. ఆ పిల్లలకి ఇయ్యరా? మీరు ఆ పిల్లలకి ఇవ్వాలి గదా! ఎంతైనా నీ తోడబుట్టి" నేనా "డ్యాడీ మేము మీకు పుట్టినామా లేదా డ్యాడీ? మాకు ఇయ్యనంటుర్రు. మీ డ్యాడీ కాళ్ళ మీద పడి అడగండి" అంటే నేనన్నాడు, "నాకు ఆస్తి లేకున్నా ఒకనే. మా డ్యాడీ కాళ్ళ మీద నేనెందుకు పడతాను" అని మేమన్నాం మేడం. అన్నంక మా డ్యాడీ ఎళ్ళిపోయిండు. మా బాబు మా చెల్లెళ్ళ కొడుకులు వీళ్ళు కొట్లాడుకుంటుర్రు మేడం. మా డ్యాడీ మెల్లగా ఎళ్ళిపోయిండు. ఇగ పెద్ద మనుషులు గూడా ఏం చేసిర్రంటే, "అమ్మ మీ డ్యాడీ ఎళ్ళిపోయిండ్రు. ఉండు తర్వాత మాట్లాడదామని" మళ్ళీ అందరూ బయటకొచ్చిర్రు మేడం. బయటకొచ్చి ఇగ డ్యాడీ ఎళ్ళిపోయినాక మళ్ళీ ఒక రోజు డేట్ తీసుకొని మీ డ్యాడీని పిలిపిస్తాము. పిలిపించినాక మాట్లాడదాంలే అని చెప్పిండ్రు మేడం. ఇంతవరకు మళ్ళీ డ్యాడీ రాలే మేడం. నా మీద అక్కడ కేస్ పెట్టిండ్రు మేడం. నేను దొంగతనం చేసినాను. అది సార్ అన్నారు, "సార్" అంటే పెద్ద మనుషుల దగ్గర జరిగిన పంచాయతీని కక్ష కట్టుకొని మీ నాన్న ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడా? హ్మ్. మా హ్మ్. అమ్మాయి వచ్చి డాక్యుమెంట్లు పట్టుకుపోయిందని. ఏ డాక్యుమెంట్లు? ఆ వీలునామా రాసిన యెస్ మేడం. డాక్యుమెంట్లా? ఈ వీళ్ళ అవి అప్పట్లోనే ఇచ్చాడుగా నీకు. ఏ డాక్యుమెంట్సో తెలియదు మేడం. "ఏమోనమ్మా నువ్వు నకరికల్ ఇల్లు డాక్యుమెంట్స్ నువ్వు తీసుకున్నావంట గదా! అది అది ఏమంటున్నాడంటే, సార్ ఆ డాక్యుమెంట్స్ చెల్లి పేరు మీద అయిపోయింది సార్ అది. చెల్లి పేరు మీద రాసిచ్చేశారు. ఏం లేదని చెల్లి పేరు మీద ఉండే ఈసీ అక్కడికెళ్ళి అది సర్వే నంబర్ చెప్తే వాళ్ళు తీసిచ్చారు మేడం. ఆ జిరాక్స్ నాకిచ్చిన జిరాక్స్ అక్కడ పోలీస్ స్టేషన్‌కి పోలీసులకిచ్చావు. మొన్ననే ఎళ్ళాం మేడం. ఎళ్లి నేచర్‌లో అడ్రెస్ గూడా తెలీదు మేడం. మిర్యాలగూడెం దిగి మళ్ళీ ఇంకొక బస్ ఎక్కి నేచర్‌లోకి పోయి, అక్కడ పోయి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చేసి వచ్చాము. ఆ పోలీస్ అతనేమన్నాడంటే, "అయ్యో! మీరు హైదరాబాద్ కదమ్మా! మరి దీనికి లింక్ లేకుండా మీ డ్యాడీ ఇక్కడ ఎందుకు ఇచ్చిండు" అంటే, "పోనివ్వండి ఆయన ఇక్కడ ఉంటుండు గదా! ఇక్కడున్న ఇల్లు తెలుసా?" అంటే, "నాకు ఇంతవరకు మిర్యాలగూడెమే తెలియదు సార్. ఇప్పుడు హ్మ్. నేను ఫస్ట్ టైమ్ నేను రావడం" అని చెప్పాను మేడం. హ్మ్. మేడం ఒక్కటే మేడం మా మమ్మీని పోలీస్ స్టేషన్‌కొచ్చి ఎళ్లి ఎంత కాలం అయింది? ఈ 5 డేస్ అయితుంది మేడం. ఓకే. 4 డేస్ అవుతుంది మేడం. సరే మీకెప్పుడో ఎన్ని ఇయర్స్ నుంచి ఈ తగాదాలయితే నడుస్తున్నాయి. ఆహ్, ఇక్కడికెందుకొచ్చారు? మేడం ఇక్కడ మాకు ఎక్కడ పోలీస్ స్టేషన్ పోయినా గానీ, న్యాయస్థానం పోయినా గానీ మేడం డబ్బులు లెవ్వు. మాకు న్యాయం జరుగుతలేదు మేడం. ఎవ్వరు మా దిక్కు లేరు. అసలైనది. ఇక్కడైతే మీ ప్రోగ్రామ్‌లు చూస్తున్నా మేడం నేను. ఎప్పుడు చూస్తా మేడం. రోజు కూర్చొని చూస్తా ఉంటా.
కనీసము హ్మ్, మీ దగ్గరన్నా మాకు న్యాయం ఏం దొరుకుతదని మా న్యాయం? డ్యాడీని మేడం మా డ్యాడీని పిలిపియండి మేడం. వాళ్ళను, ఆ పిల్లలు ఇద్దరిని పిలిపియండి మేడం. ఏమనంటే వాళ్ళ మేము మా డ్యాడీకి హ్యాండిక్యాప్డ్ మేడం. మా హ్యాండిక్యాప్డ్ మీద వస్తే మీ మీద కేసేపిస్తాం. మిమ్మల్ని లోపట ఏపిస్తాం. బొక్కలు ఏపిచ్చేస్తాం. మా మీదకి రావద్దు మీరు అనేసి అట్లా మాట్లాడతారు మేడం డ్యాడీ. మీరెందుకు టీచర్ అంటున్నారు? నేను టీచర్ జాబ్ చేస్తాం మేడం. పక్కన టీచర్స్ అందరిని టీచర్ అని పిలుస్తారు కదా! ఓకే. ఆ! ఇగ మీ నేను అమ్మగారు ఇప్పుడు ఎవరి దగ్గరున్నారో ఆవిడ పొజిషన్ ఏంటి? అమ్మగారు ఒక్కరే ఉన్నారు మేడం. హ్మ్. పాపం బక్కగయింది మేడం. చాలా వీక్ అయిపోయింది మమ్మీ. నా ఆవిడకి ఇల్లు ఎలా గడుస్తుంది? ఆహ్, డ్యాడీకి పెన్షన్ 75,000 వస్తుంది మేడం. హ్మ్. దాంట్లో నుండి 6,000 మేము కోర్ట్ కేస్ ఏసాం మేడం. అదే మెయింటెనెన్స్ కేసేసారు. అసలు ఈ ఆస్తి అమ్మొద్దు, ఏమమ్మొద్దు అని అప్పుడు ఏస్తే మేడం అమ్మ తోటి సంతకం పెట్టించుకొని లాస్ట్‌కు ఇప్పుడు 6,000కి సెటిల్‌మెంట్ చేసుకున్నాడా? 6,000 ఇస్తామని పెన్షన్ నాకు 30,000 వస్తాయి. నాకంత రావు. నాకు 6,000 ఇస్తా అని. మాకు షాప్ గూడా ఉంది మేడం. ఆ షాప్ పైసలు గూడా డ్యాడీ ఇంతకుముందు మమ్మీ తీసుకుంటుండే మేడం. 6,000 వస్తే. ఇప్పుడు డ్యాడీ ఏం చేసిండంటే, లేవు నాకే పైసలు ఖర్చు కావాలి. నా ఆరోగ్యం బాగాలేదు. నాకే మందులకు గావాలని ఇప్పుడు ఆ పైసలు గూడా తీసుకుంటుండు. మమ్మీకి 6,000 ఇస్తాడు మేడం. ఆ 6,000లో మమ్మీ గ్యాసు, రేషను, లైట్ బిల్ కట్టుకుంటది. ఇగ మేము పోతాం హ్మ్. మేడం. మమ్మీ చేతిలో ఉన్నంతలో ఎంతో పెడతాం. కొంత హెల్ప్ చేస్తారు. మమ్మీకి పెడతాం మేడం. ఎందుకంటే కానీ ఆమె ఇప్పుడు చానా ఆలోచనలో పడ్డది. నా పిల్లలెట్లా? ఆడపిల్లలయిపోయిండ్రు. నాకేమన్నా అయితే ఎట్లా? ఏంది? నేను గూడా ఇక్కడ ఏందంటే మేడం, ఇప్పుడు డ్యాడీ ఉన్నప్పుడే మాకు ఏదో న్యాయం చేయండి. ఇప్పుడు మమ్మీ, డ్యాడీ లేకుండా ఉంటే, ఇప్పుడే మా పిల్లలు గాని, మా అక్కచెల్లెళ్ళం మేము చిన్నగున్నప్పటి నుండి కష్టపడ్డాం మేడం అసలు. చాలా కష్టపడ్డాం. డ్యాడీ ఒక్కొక్కరిని తీసుకుంటే ఓపిక పట్టినాం. డ్యాడీ మారుతాడు. అందుకే మేము డబ్బులు లేక, పైసలు లేక మా పిల్లలు చిన్నగుండే మేడం. అప్పుడేం చేయలేకపోయినాం మేడం. ఇప్పుడు మా పిల్లలు పెద్దగయ్యిండ్రు. కొంచెం చేతికొచ్చింది మేడం. సంపాదిస్తుర్రు మేడం. ఇప్పుడు మా డ్యాడీకి ఏందంటే, ఆ పిల్లలు పెద్దగయ్యిండ్రు. బానే సంపాదిస్తుర్రు. బాగానే ఉన్నారు. అయితే నాకు అప్పు ఉండే మేడం. పిల్లల్ని చదివిపియనీకి అప్పు చేసిన. ఆ అప్పు తీర్పుకుంటా మేము ఇప్పుడు పైకొచ్చినాం. ఇప్పుడు కొంచెం. ఓకే. అయితేను మా డ్యాడీ వాళ్ళని ఒక పిల్లోని లండన్‌కి పంపించాడు మేడం. ఒక పిల్లోనేమో ఎవరు? మా డ్యాడీ మేడం. ఆళ్ళ కొడుకుల్ని. యెస్ హ్మ్. మేడం. కాదమ్మా ఇప్పుడు మీ అమ్మగారు మెయింటెనెన్స్ కేసో ఏదో వేసినప్పుడు అతనికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయింది. ఇప్పుడు మీ నాన్నగారి రికార్డ్స్‌లో మీ అమ్మగారి పేరు, మీ పేర్లే ఉన్నాయా? అదే మేడం మాకు అస్సలు అప్పుడు ఈడ నా నా నాంపల్లిలో ఉన్నప్పుడు మేడం మేమెళ్ళాలి మేడం హ్మ్. అప్పుడు. మా పెళ్ళిళ్ళు కాలేదు మేడం. అప్పుడు తీసుకెళ్ళి చూసినప్పుడు అమ్మ పేరుండింది మేడం. హ్మ్. ఫస్ట్ భార్య ఆమెదే ఉందన్నారు మేడం. ఇప్పుడు ఇంతకుముందు డ్యాడీ అంటుండే మేడం, "నేను చచ్చిపోతే మీ అమ్మకు మంచిగా పింఛనొస్తది. ఆ! ఆమెకు పాపం ఆమెకేముంది? ఆమెకేముంది" అని అంటుండే మేడం. ఇప్పుడు డ్యాడీ ఆ మాట అంటనే లేడు మేడం ఇప్పుడు. మీ అమ్మకొస్తది. నేను చచ్చిపోతే మీ అమ్మకొస్తది అంటుండే. మీ నాన్న ఎక్కడైనా డైవోర్స్ కేస్ వేసాడేమో, ఎక్స్ పార్టీ ఆర్డర్స్ తీసుకున్నాడేమో వెరిఫై చేసుకున్నారా? లేదు మేడం. డైవోర్స్ ఇంకా ఇయ్యలేదు మేడం. ఈ డైవోర్స్ ఇవ్వలేదు. అదే మేము డైవోర్స్ కాకముందే ఫస్ట్ చేసాం. రెండో పెళ్లి, మళ్ళీ 3 ఆమె, మళ్ళీ ఇప్పుడు ఈమె 4 ఆమెను పెట్టుకుంది. మేడం కనీసం ఆమెనన్నా మేడం కాదమ్మా! ఆయనే ఫిజికల్‌గా ఛాలెంజ్డ్ అంటున్నావు. మరి ఇంతమంది ఎందుకు ఆయన ఎనకాల పడుతున్నారు? ఏముంది ఆయన దగ్గర? డబ్బు చూసా? డబ్బు మా డ్యాడీ గూడా అట్లనే చేస్తారు మేడం. ఆస్తులు అన్నున్నాయా? యెస్ మేడం. తాతమ్మోళ్ళది పొలం ఉండింది. చెలకుంది మేడం. హ్మ్. ఇల్లుండే మేడం. అది అమ్ముకున్నాడు మేడం. చెలక అమ్ముకున్నాడు. మళ్ళీ నానమ్మోళ్ళు ఏం చేసిరంటే, నాకు, చెల్లెకు ఆడపిల్లలని కొంచెం బ్యాంకులో ఏసిండు మేడం. అది గూడా తీసేసుకున్నాం మేడం. చిన్నగున్నప్పుడు మేడం. హ్మ్. ఇప్పుడేమో తాతది, నానమ్మది ఆస్తుంటే అది గూడా అమ్మేసుకున్నాడు మేడం. మాకు తెలియకుండా ఆమెకు కడుపులో గర్భసంచికి ఇదైందనేసి, ఆ డబ్బులు తీసుకెళ్ళేసి ఆమెకు గర్భసంచి తీపిచ్చింది. మేడం నాకు గార్బెండర్‌లో స్టోన్ ఉంది మేడం. అయితే నాకు కడుపు ఉబ్బుతది. డ్యాడీకి చెప్పాను, "డ్యాడీ నాకు గార్బెండర్‌లో స్టోన్ ఉందంట డ్యాడీ. నాకు మొన్న బాగా హెవీగా పెయిన్ వచ్చింది. అయితే నాది లివర్ దానికి టచ్ అయ్యి మేడం లివర్ మీ వయసెంత? మీ నాన్నగారి వయసెంత? నాకిప్పుడు 50 మేడం. మీకు 50 అంటే మీ నాన్నగారికి ఏ 70యో ఉంటాయిగా? 80 మేడం. 80. 80 ఉన్నా గాని 80, డ్యాడీ అట్లా ఉన్నాడు మేడం. అట్లా చేస్తాడు మేడం డ్యాడీ. ఫోటోస్ ఉన్నాయి. 80 ఇయర్స్ ఆయన మీదకి ఫోను చేసి నేను మాట్లాడితేనే ఏదైనా అయిందనుకో ఎంత పెద్ద క్రైమో తెలుసా? మీరు ఫస్ట్ మంచిగుండు. లీగాలిటీ తెలుసుకోవాలి కదా మేడం. వచ్చారు సంతోషం. రమ్య గారు ఏ కేసుల్లో ఫోనులు చేసి మాట్లాడతారు. పిలిపిచ్చి సెటిల్ చేస్తారు. లీగాలిటీ ఉన్న కేసుల్లోనే. చాలా మందండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. లీగాలిటీ లేని కేసులో ఏవో అద్భుతాలు జరుగుతాయని ఎక్స్‌పెక్ట్ చేయకండి. అవి మీ ఏరియా పెద్ద మనుషులు ఏదో మోరల్ వాల్యూస్ చెప్పి కవర్ చేయాలే తప్ప. ఎందుకంటే మేము మాట్లాడాము అంటే అవతల వ్యక్తి సెటిల్‌మెంట్ చేసుకోవడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ లేదు అనుకోండి, చేసుకొని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మీ చేత కోర్ట్‌లో కేసులు వేయించడానికి ఉన్న లీగాలిటీ చెప్తాము. మీరెళ్లి కోర్ట్‌లో కేస్ ఎయగలుగుతారు. మరి ఇలాంటి కేసులో అంటే 80 ఇయర్స్ ఫాదర్ కోసం 50 ఇయర్స్ కూతురొచ్చి నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు.
ఏంటి ఆ న్యాయం? తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ నాన్నగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. వాటిలో ఆయన ఒక స్వీట్ బాక్సు రెండో కూతురికిచ్చాడు. పెద్ద కూతురికి ఇస్తాను అని చెప్పి ఇవ్వలే. మరి నాకెందుకు ఇవ్వడు మేడం అంటే, అది ప్రేమకి సంబంధించి, మోరల్ వాల్యూస్‌కి సంబంధించి. లీగాలిటీయే లేదు. ఆయన అది తీసుకెళ్ళి ఎవరికిచ్చినా మనమేం మాట్లాడడానికి లేదు. ఇందాక మీరో డైలాగ్ అన్నారు చూడు, అది నిజం. ఈ వయసొచ్చిన కూతురు పెళ్లయిపోయి, పిల్లలుండి, వాళ్ళు సెటిల్ అయ్యి, ఏదో ఉన్నంతలో మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్న వ్యక్తులు. మీకు మీ నాన్నగారిని, ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్‌ని ఛాలెంజ్ చేసి అడిగే రైట్స్ లేవు. నేను ఒకవేళ ఫోను చేస్తే ఆయనేమంటాడు? "ఏం చేసుకుంటావో చేసుకోమ్మా" అంటాడు. అప్పుడేం చేయడానికుండదు. నా పరువు పణంగా పెట్టినట్టు. "ఏం చేసుకుంటావో చేసుకో" అన్నప్పుడు నాకున్న కోపానికి నేను ఒక్కోసారి వచ్చి ఫ్రీ కేసులేసేస్తూ ఉంటా జనాలకి. సుమన్ టీవీ ద్వారా మాట్లాడి. అవునా? కేసే లేనప్పుడు నేను మాట్లాడిన మాటే వేస్ట్ అయిపోతది కదా! ఇక సెకండ్ పాయింటు, చాలా కేసుల్లో ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నిజంగా ఫస్ట్ వైఫ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, ఇది బైగామీ కేసు, చాలా సీరియస్ కేసు. అవతల వ్యక్తి జాబులు కూడా పోతాయి. కానీ కుటుంబం ఎందుకు రోడ్డు మీద పడ్డం అనే అలవాటుతో సర్దుకుపోతూ ఉంటారు. ఈ వ్యక్తి చనిపోయినప్పుడు ఫస్ట్ వైఫ్ పిల్లలు, సెకండ్ వైఫ్ పిల్లలు కలిసి పడే గొడవ పెన్షన్ గురించి, జాబ్ గురించి, బెనిఫిట్స్ గురించి. ఆ జాబ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి. ఎవరు పంచుకోవాలి? ఎలా పంచుకోవాలి? ఒక కుటుంబం కలిపి ఆఫీసర్ల దగ్గర కంప్లెయింట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్‌లో ఇస్తారు. హైకోర్ట్‌లో రిట్ పిటిషన్‌లేస్తారు. కొంతమంది డిస్ట్రిక్ట్ కోర్ట్‌లకి వెళ్తారు. యూజే ఉండదు. 1, 2 ఇయర్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్మెంట్‌కి దిగండి. ఇవి 6 ఇయర్స్, 5 ఇయర్స్ దాటిపోతే మీకుండే పవర్స్ జాబ్‌కి సంబంధించినయి అన్నీ కూడా దొబ్బుతాయి. క్లారిటీ ఉండండి ఫస్ట్. ఎవరు జాబ్ తీసుకోవాలి? ఎవరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోవాలి? ఎవరు డెత్ బెనిఫిట్స్ తీసుకోవాలి? ఎవరు ఇన్సూరెన్స్‌లేమన్నా ఉంటే ఎవరు అయన్నీ తీసుకోవాలి? అలాగే పెన్షన్ ఎవరు తీసుకోవాలి? అందులో క్లియర్‌గా ఉంటే మిగతావన్నీ పంచుకొని, జాబ్ తీసుకున్న వ్యక్తులకి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఆళ్ళ అమ్మని చూసుకోవడమో, లేకపోతే పిన్నికి మెయింటెనెన్స్ ఇవ్వడం, ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. లేతే అన్‌మ్యారీడ్ పిల్లలుంటే కనుక సిస్టరో, బ్రదరో వాళ్ళకి పెళ్లిళ్లు చేయడం కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కేసులో మీరు మాట్లాడాల్సింది, మీ నాన్నగారికి నచ్చింది ఒక సిస్టర్‌కి ఇచ్చేసింది మాట్లాడడం వేస్ట్. మీ అమ్మకి న్యాయం చేయటం ఎట్లా? దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. యెస్ మ్యామ్. కానీ ఆయనే 80 ఇయర్స్. ఈవిడో 75 ఇయర్స్. ఓకే. మమ్మీ సిక్స్ అమ్మా? మమ్మీ 65 లవ్ మ్యారేజ్ అదే చేసుకున్నాం. ఈవిడే 65 ఏదో ఏజ్. సో, ఈవిడకున్న ఆప్షను ఆయన తదనంతరం పెన్షనొస్తది. 6000 చాలకపోతే ఎన్హాన్స్ చేయండి. అక్కడ 70,000 వస్తున్నాయి. ఆయన అప్పులున్నాయి, ఇవున్నాయి అనేది అంతా అబద్ధం అన్న ఒక ఉద్దేశంతో దీన్ని 20,000 చేయండో, 30,000 చేయండి అని అడగగలరు తప్ప, ఆ ఆస్తి సిస్టర్‌కి బదులు నాకివ్వండి అని మేము ఫోను చేసినా వర్కౌట్ అవ్వదు. వద్దు మరి మ్యామ్. మీ అమ్మగారు అలా అడగడానికి రెడీగా ఉన్నారా? మీ నాన్నగారితో మాట్లాడితే ఆయన మాట్లాడే కండిషన్‌లో ఉన్నారా? మంచిగున్నాడు మేడం డ్యాడీ. మంచి ప్యాంట్ మరి మీ తెచ్చిస్తారు. అమ్మగారికి ఆ 6,000 సరిపోతున్నాయి కదా! నేనడిగి ఎందుకు మాట్లాడి, ఆ వచ్చే 6,000ని ఆపించుకోవడం ఎందుకు? అర్థమవుతుందా? మేడం ప్రాపర్టీ గురించి మీరు బాధపడేది వేస్టు. ప్రాపర్టీ తీసేయండి. గురించి వద్దు మేడం. 2 మీ అమ్మగారిని చూసుకోవడానికి చూడండి. యెస్ మ్యామ్. ఇన్ కేస్ ఆవిడకేదైనా కష్టం అనిపిస్తే, రేపటి రోజున సెకండ్ వైఫ్ పిల్లలతో మీకు తగాదా రాకుండా ఉండాలంటే, ఇప్పుడు నేను చెప్పింది క్లారిటీ పెట్టుకోండి. ఆయన తదనంతరం ఎవరికి ఏమేమి వస్తాయి. మీ అమ్మకి ఎట్లాగో పెన్షన్ వస్తది. దాని గురించి మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు. మరి మీ పిన్నికి ఇస్తారా పెన్షన్ అంటే ఇవ్వరు. మీ నాన్న ఏదైనా సీక్రెట్‌గా డైవర్స్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మార్చితే తప్ప అక్కడ అప్లికేషన్. మేడం హ్మ్. మొన్న ఏమన్నారంటే మొన్న అప్పుడు అమ్మను కొన్ని రోజుల దాకా పిచ్చిదని చెప్పారంట మేడం మమ్మీని. హ్మ్. అక్కడెక్కడ మేము అదే నాంపల్లి సైడ్ పోయినప్పుడు, "మీ మమ్మీ పిచ్చిదన్నారు కదమ్మా! మెడికల్ సర్టిఫికేట్ తెచ్చినంటే" "లేదు మమ్మీ, ఇగ మమ్మీ వచ్చింది సార్. మమ్మీ ఇక్కడ ఉంది. ఇగ మమ్మీ" మమ్మీ అమ్మ కూడా టీచరే మేడం. అమ్మ ఓకే. కూడా టీచరే. అప్పుడు చేసింది. హ్మ్. ఇగ ఇప్పుడు డ్యాడీ అప్పుడు వద్దన్నందుకు అక్కడ అసలు మేము మంచిగా అందరం హైదరాబాద్‌లో ఉండే మేడం. మంచిగా హైదరాబాద్‌లో ఉంటే ఈమె చేపట్టి మమ్మల్ని అమ్మని తీసుకెళ్ళి ఊర్లో పెట్టిండు. హ్మ్. అక్కడ ఊర్లో పెట్టినప్పటి నుండి ఇంక అక్కడనే ఉంటుండు. ఇగ ఆమెతోటే పోవడం, ఆమెతోటే రావడం ఉంటుండు మేడం. అంతే మేడం. మా అమ్మనేమో ఇప్పుడు అమ్మని చూడకుండా ఆమె పరిస్థితి బాగాలేదు. ఆమెనేమనంటే దాంట్లో కోర్ట్‌లో కేసేస్తే ఏం రాసిండు మేడం, మొత్తం నేను ఆమెది మొత్తం నేనే చూసుకుంటున్నాను. ఆమెకు పింఛన్ ఇస్తున్నాను, షాప్ పైసలు ఇస్తున్నాను. ఆమెకి నేను ఏదైనా దగ్గర నుండి చూసుకుంటున్నా అని చెప్పిన మేడం. అన్ని అబద్ధం మేడం. మళ్ళీ నాది కూడా రాసిండు మేడం దాంట్లో. మా పెద్ద పాపకి నేను సహాయం చేస్తున్నాను. ఆమెకు నేనే సహాయం చేస్తున్నాను అని రాసిండు మేడం దాంట్లో. సహాయం చేస్తున్నాడా? చేయట్లేదా? లేదు మేడం. నా నా పిల్ల మా మా సరే మీకు చేయకపోయినా పర్లే. మీ అమ్మగారిని చూస్తున్నాడా లేదా? మా అమ్మగారు చూస్తలేడు మేడం. అసలు ఉండడు మేడం డ్యాడీ. ఆమె దగ్గరనే ఉంటాడు అదే మేడం. ఆవిడ దగ్గరే ఉన్న ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నాడా లేదా? ఈ 6,000 6,000 కాకుండా. ఇస్తున్నారు మేడం. కాకుండా. అహా! ఏమి ఇవ్వరు మేడం. ఒక్క పైసా. ఒకవేళ అలా మేమే మీకేదైనా అనిపిస్తే, మీ అమ్మగారు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చినా కూడా అది 10,000 అవుతది.
దీనికి ఇచ్చారు. లాయర్‌లు ఇవేమీ వేస్ట్. అంటే ఇప్పుడు చాలట్ల ఆవిడ వయసుకి మెడికల్‌గా ఇవేమన్నా చాలట్లేదనుకోండి, అలా వెళ్ళండి. ఒకవేళ మీ అమ్మగారి విషయం మీద ఏదైనా హెల్ప్ అవసరమైతే మా వాళ్ళకి ఫోను చేయండి. ఇమ్మీడియేట్‌గా మేము అందుబాటులో ఉంటాం. మీ ప్రాపర్టీ విషయంలో మాత్రం లీగాలిటీ లేదు కాబట్టి నేనేమి చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే ఓకే. మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి, ఆయనకి ఇద్దరు భార్యలు ఉండుంటే, లేదా ఫస్ట్ భార్య చనిపోయి సెకండ్ వైఫ్ ఉండో, ఇలా ఉన్నప్పుడు ఇద్దరు భార్యల యొక్క లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాలా ఆయన తదనంతరం వచ్చే జాబ్ గురించి గాని, పెన్షన్ గురించి గాని, వీటి గురించి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనవసరంగా కోర్ట్‌లకి వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకోవడమే తప్ప యూజే ఉండదు. పెద్ద మనుషుల దగ్గర కూర్చోండి, లేదా ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని ప్రాపర్ వేలో సెటిల్‌మెంట్లు చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే పెన్షను ఫస్ట్ వైఫ్ లీగాలిటీ ఉన్న వైఫ్‌కే వెళ్తది. ఒకవేళ ఫస్ట్ వైఫ్ లేకపోయినా సెకండ్ వైఫ్ పేరు ఇంక్లూడ్ అయ్యుంటే తనకెళ్తది. లేదా ఫస్ట్ వైఫ్ నుంచి డైవర్స్ తీసుకున్నాక సెకండ్ వైఫ్ పేరు యాడ్ చేస్తే ఆవిడకెళ్తది. మిగతా జాబ్‌కి సంబంధించి, బెనిఫిట్స్‌కి సంబంధించి, ఇన్స్యూరెన్స్‌లకి సంబంధించి ఎవరెవరు ఎలా పంచుకోవాలనేది ఒక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా కోర్ట్‌ల యొక్క వాల్యుబుల్ టైము వేస్ట్ అవ్వదు. మీకు రావాల్సినవన్నీ కూడా ఇన్ టైమ్‌లో వస్తాయి. మరి వీటి మీద ఎక్కడికి వెళ్ళాలండి? ఒకటి పెద్ద మనుషుల దగ్గరో, అడ్వకేట్స్ దగ్గరో సెటిల్‌మెంట్ చేసుకోవడానికి చూడండి. లేదా ఇది గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ కన్నా వెళ్లి కంప్లెయింట్ ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకోవడానికి చూడండి. లేదా హైకోర్ట్‌లో రిట్ పిటిషన్స్. సివిల్ కోర్టులలో ఏ ప్రొసీడింగ్స్ అన్నా మాక్సిమం టైం పట్టేస్తూ ఉంటాయి. సో, దానివల్ల మీకు ఇన్ టైమ్‌లో రిజల్ట్ అనేది రాదు. ఎక్కువ సంవత్సరాలు జరిగిపోయినాయి 3 ఇయర్సో, 5 ఇయర్సో, 5 ఇయర్స్ దాటినవి ఇవి కొంచెం కేసులు డేంజర్ కిందే లెక్క. మీరు ఎంత సెటిల్ చేసుకోవాలనుకున్నా 1, 2 ఇయర్స్‌లో లేదా వరస్ట్ కండిషన్‌లో 3 ఇయర్స్‌లోనే సెటిల్‌మెంట్ చేసుకోవడానికి చూడండి. ఇటువంటి డిస్ప్యూట్స్ ఉన్న కేసుల్లో. థాంక్ యూ.